प्रेमा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। हरे कृष्ण। ఈరోజు మనము సంపూర్ణ రామాయణం, శ్రీరాముని యొక్క చరితము. ఆ సంపూర్ణ రామాయణంలో అన్ని కాండాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. ఓకే, మొదట భగవంతుని ప్రార్థిస్తూ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ कालात्मक परमेश्वर राम शेषतल्पसुखनिद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम शेषतल्पसुखनिद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम। శ్రీరామ చరితము. శ్రీరామచరితాన్ని వాల్మీకి వ్రాసారు. ఆయన 24,000 శ్లోకాలుగా దీనిని పూర్ణ గ్రంథంగా పొందుపరిచారనమాట. అంటే 7 కాండాలుగా. ఏమి? బాలకాండ, తర్వాత రెండవదిగా అయోధ్యకాండ, మూడవది అరణ్యకాండ, నాలుగవది కిష్కింధకాండ, ఐదవది సుందరకాండ, ఆరవది యుద్ధకాండ, ఏడవది ఉత్తరకాండ. ఈ విధంగా అధ్యాయాలులాగా 7గా విభజించడం జరిగింది. వాల్మీకి ఆ రామాయణాన్ని ఈ విధంగా 24 శ్లోకాలుగా పొందుపరిచి మనకు ఒక గ్రంథంగా ఇవ్వడం వలన మనము ఇప్పటికీ కూడా కలియుగంలో కూడా ఆ రామాయణం గురించి తెలుసుకుంటున్నాము. మొదట ఆ రామాయణాన్ని వ్రాసినటువంటి వాల్మీకి గురించి తెలుసుకుందాం. వాల్మీకి మొట్టమొదట తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటి అంటే రత్నాకరుడు. ఇతడు ఎలాగుండేవాడంటే, వారు ఉన్నటువంటి రాజ్యంలో చాలా కరువు కాటకాలుగా ఉండేవన్నమాట. అందువలన ఆ రత్నాకరుడు ఏం చేశాడు, భార్యను తల్లి తండ్రులను అడవి ప్రాంతానికి అక్కడికి తీసుకువెళ్ళి అక్కడే ఉండేవాడనమాట. అంటే అక్కడ జంతువులను వేటాడి తినడము, లేదా ఎవరైనా బాటసారులు ఆ అడవి మార్గంలో వస్తూ ఉంటే వారిని అందరినీ బంధించడము, వారి వద్ద నుంచి ధనాన్ని తీసుకోవడము, అలాగా. అంటే ఒక దొంగలాగా, బందిపోటు దొంగలు ఉంటారు కదా, ఆ విధంగా ప్రవర్తనలో ఆ రత్నాకరుడు ఉండేవాడనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి నారద మహర్షి అక్కడికి రావడం జరిగింది. రత్నాకరునితో చెప్పారు, ఓ రత్నాకర, నీవు ఇన్ని పాపకార్యాలు చేస్తున్నావు కదా, ఈ పాపంలో నుండి మీ తల్లిదండ్రులు కానీ
భార్య కానీ ఈ పాపాన్ని కొద్దిగా తీసుకుంటారేమో, ఇంటికి వెళ్ళి అడిగిరా అని చెప్తారు. అప్పుడు ఆ రత్నాకరుడు ఇంటికి వెళ్ళి నా పాపం నుంచి మీరు కొద్దిగా తీసుకుంటారా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. పుణ్యమైతే తీసుకుంటాం కానీ పాపాన్ని మేము తీసుకొని ఎందుకు ఇంకా పాపకర్మాలు మేము అనుభవించాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆయనకు అలాగే వ్యధ చెంది తిరిగి నారద మహర్షి వద్దకు వచ్చి ఆ విషయాన్ని చెప్తారు. అందుకు నారద మహర్షి చెప్పారు, చూసావా, మనం ఎంత పాపకర్మలు చేస్తూ ఉంటే అంతటి నరకలోక ప్రాప్తికి పొందాలి, అంతటి జన్మ మృత్యు జరావ్యాధిని పొందాలి. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచే ఆ పనులన్నింటినీ విడిచిపెట్టేసి నువ్వు చక్కగా భగవంతుని ధ్యానం చెయ్యి అంటూ రామ 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 అని ఆ పదాన్ని సూచించి చెప్పి వెళ్ళిపోయారనమాట. ఆ రోజు నుంచి రత్నాకరుడు రామ 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 అంటే ఆయనకు రామ అని చెప్పడం కూడా సరిగా రావట్లేదు. అందువల్ల మర 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 అంటే చెట్టు లాగా వస్తుంది కదా, అలాగా మర 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 అంటున్నప్పుడు అది రామ 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 కిందకే వచ్చేసింది. ఆ విధంగా ఆ రత్నాకరుడు చాలా సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. అలాగ ఎప్పుడైతే ఆయన తపస్సు చేశారో పూర్తిగా చుట్టూత పుట్టలాగా వచ్చేసింది. ఆయన పూర్తిగా ఆయన లోపల ఉండి పుట్ట పెరిగిపోయిందనమాట. అలాగ అయ్యేసరికి ఇక ఆ పుట్ట నుంచి బయటకు రావడానికి ఆయనకు చాలా రోజులే పట్టిందనమాట. అత్రిముని అక్కడికి వచ్చి వాల్మీకం అంటే పుట్ట కాబట్టి ఆ పుట్టలో ఆయన అన్ని సంవత్సరాలు తపస్సు చేశారు కాబట్టి ఆయన్ను అత్రిముని వచ్చి వాల్మీకి బయటకు రా అన్నప్పుడు ఆయన రావడం జరిగిందనమాట. ఆ విధంగా తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి అందరికీ భక్తిగా భగవంతుని గురించి తెలియచేస్తూ అలాగా ఉన్నారు. మళ్ళీ నారద మహర్షి రావడం జరిగింది. నారద మహర్షిని అడిగారు, ఎవరు అత్యంత ఘనులుగా ఉండి శ్రేష్ఠులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే చెప్తారా అని నారద మహర్షిని అడిగినప్పుడు నారద మహర్షి చెప్పారు, ఇలాగా కోసల రాజ్యం, అందులో అయోధ్య నగరానికి రాజు అయినటువంటి దశరథ మహారాజు యొక్క నందనుడైన శ్రీరాముడున్నాడు. ఆయన గుణాలు ఎలాంటివి అంటే అత్యంత ఘనుడు, పరాక్రమవంతుడు, సౌశీల్యుడు, శక్తిమంతుడు, సౌమ్యుడు, ఎప్పుడు కూడా సత్యవ్రతుడు, తండ్రి మాటను జవదాటనివాడు. తర్వాత ఎవరికైనా కానీ ఆయన మర్యాదనిచ్చేవాడు. అందుకే మర్యాద పురుషోత్తముడు అని కూడా చెప్పారు. అందరి పట్ల క్షేమాన్ని కోరుకునేవాడు, ఇంకా తేజస్సును కలిగినవాడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, ఈ విధంగా బుద్ధిమంతుడు, కీర్తిమంతుడు, ఇన్ని గుణగణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నారు అంటూ శ్రీరాముని గురించి పూర్తిగా తెలియచేశారు వాల్మీకి. ఎప్పుడైతే వాల్మీకి పూర్తిగా ఆ విషయాన్నంతా తెలుసుకున్నారో చాలా ఆనందపడ్డారు. తర్వాత మహర్షి వెళ్ళిపోవడం జరిగింది. వాల్మీకి ఏం చేశారు, ఆయన సరయూ నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతటిని వీక్షిస్తూ వస్తున్నారు. అలాగా వస్తూ ఉండగా అక్కడ ఆయనకు రెండు క్రౌంచ పక్షులు ఆనందంతో క్రీడిస్తున్నాయన్నమాట. అలాగ ఉండడాన్ని చూసేసరికి ఒక బోయవాడు ఒక ఆ రెండింటిలోని ఒక మగ పక్షిని బాణంతో చంపివేశాడు. ఎప్పుడైతే ఆ మగ పక్షి చనిపోయిందో ఆడపక్షి కన్నీరు విడుస్తూ ఆ పక్షి చుట్టూ తిరుగుతుందన్నమాట. దీన్నంతటిని కూడా వాల్మీకి చూశారు. వెంటనే ఆయన మదిలో నుంచి ఒక శ్లోక వచ్చింది. ఏమిటి ఆ శ్లోకం చూద్దాం, చూడండి. మా నిషాద ప్రతిష్టాం త్వమగం శాశ్వతీస్యమాహ యత్క్రౌంచ మిథునాదేక మవది కామమోహితం. ఏం చెప్తున్నాడు, ఓరి పక్షులను వధించే నిషాదుడా, నీవు ఆ రెండు పక్షులు ఎంత సంతోషంగా అన్యోన్యంగా క్రీడలో ఉన్నప్పుడు వాటిని కొద్దిగా కూడా
మానవత్వం లేకుండా అందులోని ఒక పక్షిని నువ్వు సంహరించావు కదా. నీవు ఎప్పటికీ ఎలాగ చూడు ఆ పక్షి దుఃఖిస్తుందో ఆ విధంగా నువ్వు ఎప్పటికీ శాంతి లేకుండా ఉంటావు అని వాల్మీకి ఆ బోయవాణ్ణి శపించడం జరిగింది. అది వాల్మీకి మనసులో చాలా బరువుగా అనిపించింది. ఆ విధంగా అయ్యాక ఆయన అలాగే ఆ, రావడం జరిగింది. తర్వాత ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంకి వచ్చిన తర్వాత బ్రహ్మ అక్కడకు రావడం జరిగింది. బ్రహ్మ చెప్పారు, నీ నాలుకలో సరస్వతీదేవి నాట్యం ఆడుతుంది. కాబట్టి నువ్వు ఎలా ఏ విధంగా ఉన్నటువంటి వాడివి ఇంత చక్కగా ఆ శ్లోకాన్ని పలకగలిగావు. కాబట్టి నీవెందుకు రామాయణం గురించి వ్రాయకూడదు? ఆల్రెడీ నారద మహర్షి అన్ని వివరాలు తెలియచేస్తున్నారు కదా, ఎందుకు రాయకూడదు అని సలహా ఇచ్చి వెళ్ళారనమాట. అప్పుడు వాల్మీకి కూర్చొని ఆ 24,000 శ్లోకాలు కలిగినటువంటి ఆ రామాయణం, సంపూర్ణ రామాయణాన్ని వ్రాయడం జరిగింది. కానీ ఉత్తరకాండ వాల్మీకి వ్రాయలేదని చెప్తారు. మిగతావన్నీ కూడా వ్రాయడం జరిగింది. తరువాత ఆ విధంగా అయిన తర్వాత దాన్ని ఎవరికైనా చెప్పాలి కదా. ఆశ్రమంలోనే సీతమ్మ, లవకుశలు ఉన్నారనమాట. లవకుశులను దగ్గర కూర్చోబెట్టుకొని ఆ రామ కథను చక్కగా వివరించారు. అప్పుడు వారిద్దరు ఏం చేశారు, వారు అంతటా సంచారం చేస్తూ ఆ రామ కథను అందరికీ తెలియచేస్తూ ఉండగా అయోధ్యకు ఆ విషయం చేరింది. అప్పుడు అయోధ్యకు రప్పించబడ్డారు లవకుశలు. వారి శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు అందరూ ఉండగా వారి ఎదురుగా లవకుశలు శ్రీరామ కథను చెప్పడం జరిగింది. వెంటనే శ్రీరామచంద్రుడు వారిద్దరిని అక్కున చేర్చుకొని, వీరు చూస్తే సాధువుల్లాగా ఉన్నారు కానీ వీరి మోములో క్షత్రియ లక్షణాలు ఉన్నాయి అంటూ ఆశ్రుధారలై వాళ్ళను ఆలింగనం చేసుకున్నారట. అలాగా వాల్మీకి ఈ శ్రీరామచరితం రాయబట్టే మనము ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. ఈరోజు మనము బాలకాండ గురించి తెలుసుకుందాం. బాలకాండ ఏమి ఇదవుతుంది, మనము ఇక రాముని గురించి ఆయన అవతారము ఎలాగ వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవతలందరినీ కూడా రావణాసురుడు హింసించడం మొదలుపెట్టాడు. అలాగ మొదలుపెట్టేసరికి దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మహావిష్ణువు చెప్పారు, నేను ఆవిర్భవించడానికి సమయం ఆసన్నమైంది. నేను మానవ రూపంలో శ్రీరామునిగా అవతరించి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాను అని అక్కడ చెప్పడం జరిగింది. ఆ విధంగా భగవంతుడు ఆవిర్భావం జరిగింది. కోసల రాజ్యం, కోసల రాజ్యంలో అయోధ్య నగరం ఉన్నది. ఆ అయోధ్య నగరంలో దశరథ మహారాజు ఉన్నారు. ఆయనకు 3 పత్నులు అనమాట. వారు కౌసల్య, తర్వాత సుమిత్ర, కైకేయి. వారికి పుత్ర సంతానం లేదు. కాబట్టి వాళ్ళు ఋష్యశృంగుడు ఆయన యొక్క ఆధ్వర్యంలో కులగురువుగా ఉన్నటువంటి కులగురువు వశిష్ఠుడు ఈయన కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఒక పుత్రకామేష్టి యాగము చెయ్యాలని అనుకున్నారు. ఆ విధంగా పుత్రకామేష్టి యాగానికి ఏర్పాట్లన్నీ చేస్తూ జరుగుతున్నాయి అన్నమాట. ఆ విధంగా పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత అందరూ కూడా సంతృష్టులయ్యారు. ఆ యజ్ఞ ఫలితాన్ని అందరికీ హావిష్యుగా ఇవ్వడం వలన ఒక అదే యక్షుడు అనమాట, అంటే ఒక దివ్యమైన పురుషత్వం కలిగిన ఒక పురుషుడు ఆ అగ్నిలో నుంచి వచ్చి ఒక పాయస పాత్రని దశరథ మహారాజుకు ఇవ్వడం జరిగింది. ఆ పాత్రలో అమృత తుల్యమైనటువంటి పాయసం ఉన్నది. దానిని తీసుకొని దశరథ మహారాజు సగభాగము కౌసల్యమాతకు ఇచ్చారు. ఇక మిగిలిన దానిలో 4వ వంతు సుమిత్రకు ఇచ్చారు. అందులో నుంచి 8వ వంతు కైకేయికి ఇచ్చారు. ఇక మిగిలి ఉన్న ఆ పాయసాన్ని తిరిగి సుమిత్రకు ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా ఆ పాయసాన్ని వాళ్ళు తీసుకున్న తర్వాత 12 నెలల తర్వాత
కౌసల్యమాతకు ఒక కుమారుడు, సుమిత్రకు కవలలు జన్మించారు, కైకేయికి ఒక కుమారుడు జన్మించారనమాట. ఇక ఆ విధంగా మొదట కౌసల్యకి జన్మించారు కదా. ఇక ఆ పిల్లలందరికీ నామకరణోత్సవం చెయ్యాలి. కాబట్టి పుట్టిన 13వ రోజు తర్వాత కులగురువైన వశిష్ఠముని ఆధ్వర్యంలో వారికి నామకరణం చేయాల్సి వచ్చింది. అంటే కౌసల్యమాతకు శ్రీరాముడు ఆవిర్భవించారు కదా. తర్వాత సుమిత్రకు అదే శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, తర్వాత కైకేయికు భరతుడు జన్మించారు. వారి పేర్లను ఆ నామకరణోత్సవం రోజు చేయడం జరిగింది. శ్రీరామచంద్రుడు ఎలాంటి ముహూర్తంలో జన్మించారో తెలుసా? ఆయన చైత్రమాసం చైత్రమాసంలో వసంత ఋతువులో శుద్ధ నవమి రోజు గురువారం పుష్యమి నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో కర్ణాటక లగ్నం అనమాట. కర్కాటక పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నము 12 గంటలకు శ్రీరామచంద్రుడు ఆవిర్భవించడం జరిగింది. ఎంత ఇవి చూడండి, అవన్నీ శుద్ధ నవమి రోజు గురువారము, పునర్వసు నక్షత్రము, కర్కాటక లగ్నము, అభిజిత్ ముహూర్తము ఇందులో లభించడం జరిగిందనమాట. తర్వాత ఆయన పూర్తిగా అయిన తర్వాత వారికి నామకరణోత్సవము చేయడము జరిగింది. తర్వాత విద్యాభ్యాసం కూడా చక్కగా సాగింది. అందరూ కూడా చక్కగా. కానీ ఇక్కడ అనుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు అన్నదమ్ములు కదా, కవలలు. కానీ లక్ష్మణుడు ఎక్కువగా శ్రీరామచంద్రుడితో ఉండేవారు, శత్రుఘ్నుడు ఎక్కువగా భరతునితో కలిసి ఉండేవారు అనమాట. ఆ విధంగా వారు ఉండేవారు. విద్యాభ్యాసం అంతా అయ్యాక ఒకసారి అక్కడికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రావడం జరిగింది. అందరూ సాదరంగా ఆహ్వానించి ఆయనకు అతిథి మర్యాదలు అన్నీ చేసిన తర్వాత దశరథ మహారాజు అడిగారు, నేనేమైనా మీకు సహాయం చేయవలసి ఉంటే నేను నా వంతు చేస్తాను అని అనగా ఆయన సంతోషించాడు. తర్వాత విశ్వామిత్రుడు చెప్పారు, ఈ విధంగా నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను. ఆ యజ్ఞాన్ని మారీచుడు, సుబాహు అనే రాక్షసులు వచ్చి వాళ్ళు దాన్ని అంతరాయం కలిగిస్తున్నారు. కాబట్టి మీరు శ్రీరాముని నాతో పంపితే నేను తీసుకువెళ్తాను అని చెప్పారు. వెంటనే దశరథ మహారాజుకు మూర్ఛిల్లిపోయాడట. తర్వాత కోలుకొని, నేను వస్తాను, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వస్తారు, నా సైనికులందరూ కూడా నీ తోడుగా వస్తారు, కానీ రాముడు లేకుండా నేను ఉండలేను అని చెప్పడం జరిగింది. విశ్వామిత్రుడు చెప్పారు, నువ్వు క్షత్రియుడివి, నీవు ఆ చెప్పిన మాటను నిలదొక్కుకోవాలి అని చెప్పేసరికి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆయన్ను పంపించడం జరిగింది. ఎప్పుడైతే శ్రీరాముడు బయలుదేరారో లక్ష్మణుడు కూడా బయలుదేరానంట. ఆ విధంగా విశ్వామిత్రుడు వారిని తీసుకొని సరియు నదీ తీర ప్రాంతంలో 12 మైళ్ళ దూరము తీరం వెంబడి వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ రోజు రాత్రికి వాళ్ళు అక్కడే బస చేయడం జరిగింది. ఉదయం అవుతుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. చాలా దూరం నడిచారు కదా, అలసిపోయి శ్రీరాముడు లక్ష్మణుడు నిద్రపోతున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి మేల్కొల్పారనమాట వాళ్ళని. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్ధూలాం కర్తవ్యం దైవమాన్హికం. అంటే, ఓ కౌసల్య పుత్ర, శ్రీరామచంద్రుడు కదా, శ్రీరామచంద్ర, సూర్యుడు ఉదయించేస్తున్నాడు. ఇంకా అడవిలో ఉన్నటువంటి పులులు, జంతువులు అన్నీ కూడా వారి కర్తవ్య విధిగా లేచి వీటికి వెళ్ళిపోతున్నాయి. నీకు చాలా కర్తవ్యాలు ఉన్నాయి, లేనాయన అంటూ శ్రీరామచంద్రుడిని మేల్కొల్పారనమాట. శ్రీరామచంద్రుడు కళ్ళు నలుపుకుంటూ రావడం జరిగింది. తర్వాత వాళ్ళు చక్కగా మళ్ళీ ప్రయాణమయ్యారు. ప్రయాణమయ్యి ఋష్యాశ్రమం చేరారనమాట.
అక్కడికి చేరేసరికి అక్కడ విషయం గురించి ఎక్కడికి వెళ్ళినా శ్రీరాముడు అడిగి తెలుసుకుంటున్నాడనమాట. అక్కడ విషయం ఏమిటి అని అడిగితే చరిత్ర ఏమిటి అంటే అక్కడ చెప్పారు, శివుడు అక్కడ తపస్సు చేస్తున్నాడట. ఆ సమయంలో మన్మధుడు అంతరాయం కలిగించడానికి అక్కడికి రావడం వలన ఆ మన్మధుని తన మూడవ కంటితో భస్మీపటలం చేశాడు. ఆ ప్రదేశమే ఆ ఋష్యాశ్రమం అన్నమాట. తర్వాత వాళ్ళు అలాగే ప్రయాణం అయ్యేసరికి ఒక నిర్జర అరణ్యం అన్నమాట. ఆ అరణ్యంలో ఒక రాక్షసి తాటక అది ఎదురుపడింది. స్త్రీమూర్తి కానీ రాక్షసిగా ఉన్నది. ఏమిటా అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు భయపడిపోయారు. భయపడడం అంటే ఒక స్త్రీమూర్తి ఈ విధంగా ఉన్నదా అని అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట. అప్పుడు ఆ ఇదే విశ్వామిత్రుడు చెప్పారు, నువ్వు స్త్రీ అని కూడా చూడకుండా ఈ తాటకను సంహరించు అని చెప్పారు. ఎందుకు అంటే తాటకకు ఒక పూర్వ వృత్తాంతం ఉన్నది. తాటక సుకేతుడు అనే ఒక యక్షుడు తపస్సు చేయగా బ్రహ్మ తపస్సుకు మెచ్చి నీకు ఆ ఆ సుకేతుడు తనకు ఒక కుమారుడు కావాలని కోరుకున్నాడు. కానీ బ్రహ్మ ఆయనకు కుమార్తెను, అదే శక్తి సామర్థ్యాలు కలిగిన ఒక అందమైన కుమార్తెను ప్రసాదించాడు. ఆమెకు ఆ సుకేతుడు తాటక అని నామాన్ని పెట్టి పెంచుకుంటున్నాడు. తర్వాత ఆ తాటకను సుందుడు అతనికిచ్చి వివాహం చేయగా వారికి మారీచుడు జన్మించాడనమాట. వీళ్ళు ఒకసారి ఈ సుందుడు అగస్త్యముని తపస్సు చేసుకుంటుంటే భగ్నం చేయడం వలన అగస్త్యముని అతన్ని అతని తపఫలం వలన చంపడం జరిగింది. ఎప్పుడైతే ఆ సుందుడు చనిపోయాడో తాటక మారీచుడు ఇద్దరు కూడా అగస్త్యమునినే చంపాలి అని అనుకుంటారు. ఆ సమయంలో ఆ అగస్త్యముని వీరికి రాక్షసులుగా మారిపోండి, ఈ నిర్జన అరణ్యంలో సంచరిస్తూ ఉండండి అని చెప్పడం వలన వాళ్ళు ఆ విధంగా రాక్షసులుగా మారిపోయారనమాట. ఇప్పుడు ఇక్కడ స్త్రీ రూపంలో ఉండడం వల్ల రామునికి సంహరించడానికి కష్టంగా ఉంది. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పారు, ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు. ఆ విరోచను యొక్క కుమార్తె మంతర భూమినంతా అల్లకల్లోలం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంద్రుడు ఆ మంతరను సంహరించాడు. అంటే అది ధర్మబద్ధంగా చేయాల్సి వచ్చింది. అదేవిధంగా భృగు మహర్షి యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆమె ఇంద్రుని కొన్ని పరిస్థితుల వలన సంహరించడానికి పూనుకున్నప్పుడు ఆ సమయంలో మహావిష్ణువే ఆమెను సంహరించడం జరిగింది. అంటే ధర్మానికి నిలబడి. కాబట్టి ఈ విధంగా ఉండడం వలన నువ్వు ఏ ఏ ఏమీ ఆలోచించకుండా సంహరించు అన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఆమె మీదకు బాణం వేసి ఆమెను సంహరించడం జరిగింది. తర్వాత వాళ్ళు అదే విధంగా నేరుగా వాళ్ళు సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. సిద్ధాశ్రమం ఏమిటి అంటే వామనుడు చక్రవర్తిని పాతాళ లోకానికి పంపించి వేసిన తర్వాత అక్కడ తపస్సు చేశారట చాలా సంవత్సరాలు. ఆ ప్రదేశమే ఆ సిద్ధాశ్రమం. అక్కడికి చేరుకున్నారు. తర్వాత ఇక నేరుగా విశ్వామిత్రుని యొక్క ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఏమిటి పూర్తిగా ఆ ఆశ్రమంలో యజ్ఞం ఇప్పుడు చేయాలి కదా, ఆ యజ్ఞాన్ని ఆరంభించారు. 1, 2, 3, 5 రోజులు జరిగింది. ఎలాంటి అంతరాయము ఏమీ జరగలేదు. అంతరాయం జరగకుండా రామలక్ష్మణులు రాత్రి పగలు అనకుండా దానికి అంత సంరక్షణ చేశారు. 6వ రోజు ఏమైంది, ఉదయాన్నే యజ్ఞము జరుగుతూ ఉన్నది. ఈ మారీచుడు సుబాహు అనే ఆ అసురులు వారు చాలా మోతాదులో రక్తాన్ని, మాంసాన్ని, మలిన పదార్థాలను అన్నింటినీ తెచ్చి ఆ యజ్ఞగుండంలో వేస్తున్నారు. అలాంటి సమయంలో శ్రీరామచంద్రుడు ఆ మారీచుణ్ణి ఒక్క బాణం వేయగా అతడు 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. ఎందుకు అంటే మారీచుడు చనిపోకూడదు, ఇంకా మారీచుని వల్ల చాలా కార్యాలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఆ విధంగా దూరంగా వేసేయడం జరిగింది. ఎందుకు మారీచుడే తర్వాత బంగారు లేడి రూపంలో రావాలి, సీతమ్మ దానిని చూడడము అవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మారీచుడు
సంహరించబడలేదు. కానీ సుబాహుని మాత్రము సంహరించడం జరిగింది. మారీచుడు తప్పించుకొని వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా అయ్యాక వారు చక్కగా అలాగే ఇది ఎంత అయ్యాక తర్వాత ఏమైంది, అందరూ కూడా చాలా దేవతలు అందరూ కూడా ఉమ్, పూల వర్షం కురిపించారు. శ్రీరామచంద్రుని లక్ష్మణ్ణి కొనియాడారు. ఆ సమయంలో మిథిలా నగరంలో జనక మహారాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అంటే అక్కడ ఎవరైతే ఆ శివధనుస్సును విరుచుతారో వారికి తన కుమార్తెని ఇచ్చే విధంగా అక్కడ స్వయంవరం జరగబోతుంది అన్న విషయాన్ని విశ్వామిత్రుల వారికి తెలియచేస్తారు కొంతమంది శిష్యులు. అది తెలుసుకొని విశ్వామిత్రుడు మనం కూడా మిథిలాకు వెళ్దాము అని బయలుదేరుతారనమాట. అలాగ బయలుదేరేటప్పుడు వారికి గౌతమ ముని యొక్క ఆశ్రమానికి వారు చేరుకుంటారు. గౌతమ ముని ఆశ్రమం చేరేసరికి అక్కడ గౌతమ, ఇది తెలుసు కదా మనకి, గౌతముని యొక్క ధర్మపత్ని అహల్య. ఒకసారి ఇంద్రుడు ఆ అహల్యను అనుభవించాలి, కోరిక పొందాలి ఆమెతో అనేసి ఆ దేని ప్రకారము ఎప్పుడైతే గౌతమ ముని ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళారో ఇంద్రుడు అదే గౌతమ ముని వేషధారణతో లోపలికి రావడం జరిగింది. అహల్య కూడా అతనితో సంగమించడం, ఇంద్రునితో సంగమించడం జరిగింది. అదే సమయానికి వెళ్ళిన గౌతమ ముని మహర్షి రావడం జరిగింది. వచ్చేసరికి ఇంద్రుని చూసి ఇంద్రుడు చాలా భయపడుతూ ఇదిగా వెళ్తూ ఉన్నప్పుడు వెంటనే అతనికి శాపం ఇవ్వడం జరిగింది. అదే ముని అలాగ శాపం ఇచ్చిన తర్వాత అహల్యను చూసి నువ్వు ఇంత మోసపూరితంగా ఇలాగ ప్రవర్తిస్తావని అనుకోలేదు. నువ్వు కూడా అలాగే అన్న పానీయాలు, ఆహారము, నిద్ర ఏమీ లేకుండా నువ్వు భస్మశయ్య మీద పడి ఉండు అని శాపం ఇచ్చారట. చాలా మంది ఆమె రాయి అయిపోయింది, ఆ రాయిని శ్రీరామచంద్రుడు తాకారు అంటారు కదా, అది కాదు. ఎందుకు అంటే ఆమె స్త్రీమూర్తి కదా. రాముని యొక్క పాదాలు ఏ రోజు కూడా అలాగ స్త్రీమూర్తిని తాకడానికి ఇది లేదు. కాబట్టి ఆమె అలాగే అచేతనంగా ఆ భస్మ శయం మీద అలాగే భస్మం లాగా అలాగే పడి ఉన్నది. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే విశ్వామిత్రుల వారితో ఆ కుటీరంలో అడుగు పెట్టారో వెంటనే ఆమె పునర్జీవితురాలైంది. కానీ మనకు రాయి రాయి తగిలి ఇదయ్యారు అన్నది అది మనకి వాల్మీకి వ్రాసిన రామాయణంలో ఆ విధంగా లేదు. కాకపోతే ఇంకొకటి మనం ఇక్కడ తెలుసుకోవాలి ఏమిటి అంటే మామూలుగా సత్యయుగం తర్వాత ద్వాపర యుగం రావాలి. అంటే రెండవది. కానీ ఎందుకు త్రేతాయుగం వచ్చేసింది? ఎందుకు అంటే ఈ ఈ అహల్య ఆ విధంగా ఆమె శాప ఇదయ్యున్నది కదా. ఇక ఆ శాపము తీరడానికి రాముని వల్లనే అవుతుందని అక్కడ గౌతమ ముని చెప్పి ఉన్నారు. ఆయన రావాలి, పాద స్పర్శ పడాలి అని. అప్పుడు అలాగ చెప్పినప్పుడు ఇక ద్వాపర యుగం అంతా జరిగి త్రేతాయుగం వచ్చేసరికి 2 యుగాలు అయిపోయి కష్టం కదా. కాబట్టే ఆ యుగము ముందుగా వచ్చేసింది. అహల్యమాతకు ఆమెకు పునర్జీవితం చేయడానికి అలాగ వచ్చింది అని చెప్పడం కూడా జరిగిందనమాట. ఆ విధంగా అహల్యకు ఇది ఇవ్వడం జరిగింది. ఆ ఆ గౌతమ ముని అహల్య యొక్క కుమారుడే శతానందుడు. ఇతడు వచ్చి మిథిల నగరం, జనక మహారాజు ఉన్నారు కదా, ఆ జనక మహారాజు యొక్క పురోహితుడుగా ఆయన ఉన్నారు. అందరూ కలిసి మిథిలకు వెళ్ళారు. మిథిలలో జనక మహారాజు వీరందరికీ ఆతిథ్యం ఒసగి అందరినీ కూడా మర్యాదపూర్వకంగా అందరినీ ఆహ్వానించడం జరిగింది. జనకుడు చెప్పడం జరిగింది, యజ్ఞం చేస్తూ ఉండగా యజ్ఞం కోసం మట్టిని దున్నుతూ ఉంటే అక్కడ ఈమె సీతమ్మ కనిపించడం జరిగింది. తర్వాత తీసుకున్నారనమాట. ఆ విధంగా చెప్పి ఇక్కడ శివధనస్సు ఉంది. ఆ శివధనస్సుని ఎవరైతే దానిని విరుచేస్తారో వారికి సీతమ్మని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసరికి శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని యొక్క అనుజ్ఞతో ఆ శివధనస్సును అక్కడ ఇది చేయడం ఆ శివధనుస్సుని
ఒక 500 మంది పట్టుకొని రావాలట. అంతటి శక్తి కలిగినది. దానిని శ్రీరాముడు వెంటనే ఇది చేశారనమాట. ఒక్క నిమిషం. ఆ, అలాగా అక్కడ స్వయంవరము ఇదయింది. ఎప్పుడైతే ఆ విధంగా ఆ, స్వయంవరంలో ఆ ధనస్సుని ఇచ్చారో అప్పుడు వెంటనే ఏమైంది, వివాహము చేయడం జరిగింది. రామ శ్రీరామచంద్రునికి సీతను ఇచ్చారు, లక్ష్మణునికి ఊర్మిళను, తర్వాత చార్జర్ ఊర్మిళని ఇవ్వడం జరిగింది. తర్వాత జనక మహారాజు యొక్క సోదరుడైన ఆ, కుశధ్వజుడు, అతని యొక్క కుమార్తెలే ఆ, మాండవి, తర్వాత శృతకీర్తి. వీరిని శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇవ్వడం జరిగింది. భరతునికి మాండవిని ఇచ్చి వివాహము చేయడం జరిగింది. చాలా ఆ, వివాహము చక్కగా జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ విషయము ఆ పరశురామునికి తెలిసిందో, పరశురాముడు ఇక్కడ మహేంద్ర పర్వతంలో ఉన్న పరశురాముడు ఉమ్, అగృహోదగ్రుడై పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడట. వచ్చి రామునితో తెలియచేస్తున్నారు, నువ్వు శివధనుసుని విడిచేశావని, నువ్వు గొప్ప పరాక్రమవంతుడివి అనుకుంటున్నావా? నువ్వు శివధనుస్సుని విరచడం కాదు, నా దగ్గర ఆ, విష్ణు ధనుస్సు ఉన్నది. ఆ విష్ణు ధనుస్సును కూడా నువ్వు విరచాలి, అప్పుడే నువ్వు పరాక్రమవంతుడివి అని అక్కడ వచ్చి చెప్పడం జరిగిందట. ఆ పరశురాముడు వస్తున్నప్పుడే అక్కడ అంతా కూడా భూమి దద్దరిల్లుతుందట. అంత ఉగ్ర రూపంతో ఆయన అక్కడ కోపంతో వచ్చారు. అప్పుడు దశరథ మహారాజ్ చెప్పారు, అయ్యో ఇప్పుడే వారికి వివాహం అయింది, కానీ నువ్వు ఇక్కడికి ఈ ప్రదేశానికి రాను అని కదా నువ్వు కశ్యపునికి నీ యొక్క భూమిని అంతా కూడా ధారాదత్తం చేసేసి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇలా తిరిగి రావడం న్యాయమా అని అడిగారు. ఎందుకు అంటే ఆ పరశురాముని యొక్క తండ్రి జమదగ్నిని కార్త్యవీర్యార్జునుడు అనే క్షత్రియ రాజు అతన్ని సంహరించడం జరిగింది, జమదగ్నిని. కాబట్టి ఆ కోపాన్ని, తండ్రిని సంహరించారని ఆ కోపాన్ని మనసులో ఉంచుకొని పరశురాముడు 21 మంది క్షత్రియులను సంహరించడం, దండయాత్ర చేసి సంహరించడం జరిగింది. వారి యొక్క భూములన్నింటినీ కూడా కశ్యప మునికి ధారాదత్తం చేసేసి, నేను వెళ్ళి మహేంద్ర పర్వతములో తపస్సు చేసుకుంటాను అని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన పరశురాముడు ఇప్పుడు రావడం జరిగింది. అంటే ఇలాగ శివధనుసును విరిచాడు అని తెలియజేశారు అందరూ. అప్పుడు నా ధనుసును కూడా నువ్వు విరుచు అని విష్ణు ధనుస్సును శ్రీరామచంద్రుని చేతికి ఇచ్చారట. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ ధనుస్సును తీసుకొని వింటినారిని సంధించి ఆయన ఆ అదే పరశురాముని యొక్క మోము వద్దకు తీసుకొచ్చారట. ఎందుకంటే నువ్వు క్షత్రియ, అదే నువ్వు బ్రాహ్మణుడివి, అదే కాకుండా విశ్వామిత్రునికి ఆ, బంధుత్వం కలిగిన వాడివి, కాబట్టి నిన్ను సంహరించడానికి లేదు. ఇది ఒక్కసారి దీనిని సంధిస్తే వదిలిపెట్టాలి కదా. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈ వింటినారిని సంధిస్తాను. ఏ విధంగా అంటే, నీ యొక్క ఇన్ని రోజులు నువ్వు తప ఫలితం వలన నువ్వు ఎంతో పుణ్యాన్ని సంపాదించున్నావు కదా, ఆ కీర్తిని అంతా కూడా ఈ ధనస్సు ద్వారా తీసేసుకున్నట్టుగా అనమాట. అంటే అక్కడ ఆ పరశురాముని యొక్క అహంకారం అక్కడ కదా, శ్రీరామచంద్రుడు అలా చేశాడని దీన్ని చెయ్యి అని తెలుసుకోకుండా రావడం వలన నీ శక్తినంతా కూడా ఈ ఈ విష్ణు ధనస్సు ద్వారా నేను ఇది చేసేస్తున్నాను అని శ్రీరామచంద్రుడు దాన్ని, ఆయన శక్తినంతా తీసేసుకున్నారట. అప్పుడు పరశురామునికి తాను చేస్తున్న పని ఏమిటో తెలిసింది. వెంటనే అప్పుడు శ్రీరామచంద్రునికి చెప్పి, నేను చాలా అపరాధం చేశాను అంటూ
తిరిగి ఇప్పుడు నన్ను వదిలిపెట్టేయి అంటే ఆ మోము వరకు ఆ ఇంటిని తీసుకొచ్చి వేయడానికి సంధించడానికి ఉన్నారు కదా, అలాగ దేనికి భయపడిపోయి నన్ను వదిలిపెట్టు, నేను ఈ రాత్రికే నేను మహేంద్రవరానికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే కశ్యపునికి దానం ఇచ్చేశాక ఆ భూమిలో నేను ఉండకూడదు అని చెప్పి తిరిగి ఆయన వెళ్ళిపోయారట. తర్వాత అందరూ చేరి అయోధ్యకు బయలుదేరారు. అయోధ్యకు బయలుదేరి వాళ్ళు చక్కగా అక్కడ వెళ్ళి ఆనందంతో అక్కడ ఉన్నారు. అలాగే శ్రీరామచంద్రుడు అంటే ప్రజలందరికీ కూడా చాలా ప్రేమ, అభిమానము, గౌరవము. ఆయన మర్యాద పురుషోత్తముడు కదా, అందరినీ సమంగా చూసుకుంటూ అంత చక్కగా ఉంటారు. అలాగా ఉన్న తర్వాత అక్కడ వీరు రామ లక్ష్మణులు, తర్వాత సీత, ఊర్మిళ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగ ఉన్న సమయంలో కైకేయి కైకేయి యొక్క సోదరుడైనటువంటి యుధాజిత్తు, యుధాజిత్తు కేకయ రాజ్యం వాళ్ళది, అందుకే కైకేయి. ఆ కేకయ రాజు కుమార్తె కాబట్టి కైకేయి అని ఆమెకి పేరు. ఆ యుధాజిత్తు వచ్చి వివాహానికి వచ్చారు కదా, అలాగా వచ్చి ఉండడం వల్ల వీరిని ఎవరిని భరతుడు సోదరి యొక్క కుమారుడు కదా, భరతుణ్ణి తనతో పాటు తీసుకువెళ్ళడానికి తెలియచేశారనమాట. ఇక్కడ అదే కదా, రాముడు లేకపోతే లక్ష్మణుడు లేడు, అదేవిధంగా భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు లేడు. కాబట్టి భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా బయలుదేరారట. ఇద్దరు ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంతవరకే ఇది బాలకాండ. రేపటి దినం మనము అయోధ్యకాండ గురించి తెలుసుకుందాము. ఓకే, హరే కృష్ణ.